నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జోరందుకున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం. హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ఆక్షేపణ. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని పిలుపు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. కార్మిక హక్కుల పోరాటాలను స్మరించుకున్న నేతలు ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని పిలుపు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలన్న కార్యక్రమ అతిథులు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. బీసీల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం పట్టణంలోని పలు కాలనీలలో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ఆయన ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీసీల అభ్యున్నతికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం పట్టణంలోని నూతిమీద గణపతి, రాణి సతీజీ కాలనీల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ప్రచారం చేపట్టారు. ప్రజలను కలుస్తూ బీఆర్ఎస్ అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పవన్ నాయక్, అజయ్, భారత్, పండ్ల శ్రీను, మిషు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధిక జనాభా ఉన్న బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి చేసిందన్నారు. ఏమీ చేయలేదని చెబుతున్న ఎమ్మెల్యే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. బీజేపీకి స్పందన వస్తుందని చెబుతున్న ఎమ్మెల్యే ఎందులో వస్తుందో కూడా చెప్పాలన్నారు. 15 లక్షలు ఇవ్వనందుక, ఉజ్వల పథకం కింద సక్రమంగా గ్యాస్ ఇవ్వనందుక, విశ్వకర్మ యోజనలో కులవృత్తుల వారికి రుణాలు ఇవ్వనందుక స్పందన వస్తుందని ప్రశ్నించారు. ఓట్ల కోసం రాముని పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా హిందువులమని, ఎన్నడూ కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దేవుళ్ల పేర్లను వాడుకోలేదన్నారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ముఖ్యంగా బీసీలకైతే పెద్దపీట వేసామని చెప్పారు. అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఒక్కటి చెప్పండి, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 50% పైన ఉన్నటువంటి బలహీనులు, ఇలా ఓబీసీలు, బీసీలు నివసిస్తూ ఉన్నారు. మీరు 10 సంవత్సరాల కాలంలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, మొట్టమొదటి అసెంబ్లీలో నేను బీసీ శాఖ సంక్షేమ మంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలందరికీ కూడా చట్టసభలో ప్రత్యేకంగా మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలని ఒకటి తీర్మానం చేసినాం. రెండవది, మరి ఇలా బీసీల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో లేదు. 52% ఉన్నటువంటి బీసీలకు ఢిల్లీలో మంత్రిత్వ శాఖ ఉంచాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఆనాడున్నటువంటి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్మానం చేసినాం. అట్లనే ఇలా బీసీ మహిళలు
బీసీల చట్టసభలు బీసీ మంత్రిత్వ శాఖతో పాటు ఇలా బీసీలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా మరి ఈరోజు హాస్టల్లో రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానీ ఫీజులు కానీ హాస్టల్ బిల్డింగ్స్ కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. అందుకొరకే బీసీలకు పెద్దపీట వేసినామని చెప్పి అంటూ ఉన్నారు. ఇలా మీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎందరు మంది బీసీలకు ఎంపీ టికెట్ ఇచ్చారు? మేము 17 సీట్లలో 6 బీసీలకు ఇచ్చాము ఎంపీ సీట్లు. మీరు ఏమిచ్చారు చెప్పండి? ఎక్కడిచ్చారు? మీరు బీసీల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ నైతిక హక్కు లేదు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమైందని ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలలో పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. బుధవారం డిగ్రీ కళాశాలలో పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం, మాక్ పోల్, పీఓ డైరీ 7A, 7Cలను పూరించి ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 5:30 మాక్ పోలింగ్ మొదలుపెట్టారని, ఏజెంట్స్ రాకుంటే 15 నిమిషాలు చూసి రాని పక్షంలో 5:45 ప్రారంభించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, శిక్షణలో తెలుసుకున్న అంశాలను పోలింగ్ రోజు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏమైనా చిన్న ప్రొసీజరల్ ల్యాబ్స్ లేకుండా జరగాలి అంటే మీ చేతిలో ఉంది. సో అందుకే ఈ ట్రైనింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఈరోజు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్లోనే ఈటీఎం మెషిన్స్ ఉన్నాయి. దయచేసి ఒక్కొక్క మెషిన్కి 5 మీ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేయండి. ప్రతి ఒక్కరు ఒకటి వాక్ పోల్ వేయాలి. సో 16 వాక్ పోల్ ప్రతి ఒక్క పర్సన్ కూడా వేయాలి. దీంతో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఇవ్వడం జరిగింది. మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫామ్ 17C అకౌంట్ ఆఫ్ బోర్డ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, ఎన్వలప్ ఫోన్, విజిట్ షీట్ అండ్ 14A డిక్లరేషన్. సో ఇవి మనకి స్క్రూటినీ కోసం అవసరం పడతాయి. సో ఇది మీరు నేర్పాలి అంటే మా పని స్క్రూటినీ కాదు, చాలా ఈజీ అయిపోతుంది. సో దయచేసి కరెక్ట్గా వినిపి ఈరోజు మన హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయాలి, రైటింగ్ కూడా చేయాలి. దీంతో పాటు లాస్ట్లో ఒక చిన్న ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఖచ్చితంగా. చట్టాల పరిరక్షణ కోసం పనిచేసే న్యాయవాదులు, న్యాయమూర్తులు వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసేలా బాధ్యతాయుతంగా ఉండాలని డిఎల్ఎస్ఏ ఇన్ఛార్జ్ కార్యదర్శి ప్రమీలా జైన్ సూచించారు. బుధవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఇంటర్నేషనల్ లేబర్ డేను నిర్వహించారు. న్యాయమూర్తులు పాల్గొని చట్టాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మంజుల, దుర్గారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ ఇన్ఛార్జ్ కార్యదర్శి ప్రమీలా జైన్ మాట్లాడుతూ సామాన్య ప్రజల హక్కుల కోసం అనేక చట్టాలు వస్తున్నాయన్నారు. కానీ వాటి గురించి తెలియక వాటిని సద్వినియోగపరచుకోవడం లేదన్నారు. వస్తున్న చట్టాల గురించి తెలియజేయడంతో పాటు వాటిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆ దిశగా సాగాలని సూచించారు. बट क्या लॉ आने के बाद इसका इम्प्लीमेंटेशन सही हो रहा है क्या, ये कोई नहीं सोचता है. ये एक ग्लास में दिस ग्लास इज हैविंग ए वाटर, बट मेरे को अगर ये पीने के लिए नहीं है तो ये मेरे लिए वेस्ट है. सो कितने भी लॉज आई है, अगर इसका इम्प्लीमेंटेशन अगर करेक्ट नहीं हो रहा है तो वो लॉ एक इंसानियत के लिए गलत ही होगा. सो ये इम्प्लीमेंटेशन होना है, ये जिम्मेदारी हम सबकी है. हम सबकी है कि एक लॉ जो आया है उसका इम्प्लीमेंटेशन सही तरह से करना, ये हमारी सभी की जिम्मेदारी है. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజైన మే 13న 100% పోలింగ్ జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ డేట్ తెలుసా? ఇది ఓటర్ ఐడి ఉంది, సివిజిల్ కంప్లీట్
బీజేపీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ తగు గుర్తింపు అందిస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ కమలం గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మున్నా, మహేందర్, జ్యోతిరెడ్డి, దినేష్ మటోలియా, రఘుపతి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి చేస్తున్న కార్యక్రమాలను చూసి యువత పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. మూడవసారి కూడా ప్రధానిగా మోదీనే ప్రజలు చూడాలని ఆశిస్తున్నారని తెలిపారు. ప్రచారంలో తమకు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. ఇంకా మొత్తం సాజిద్ ఖాన్, సుజాత, సంజీవ్ రెడ్డిలపై సస్పెన్షన్ కొనసాగించాలని, లేని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ స్పష్టం చేశారు. ముగ్గురు నాయకుల సస్పెన్షన్ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ బుధవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సస్పెండ్ చేసిన నేతలను తిరిగి తీసుకోవడం సరికాదని, వారిపై ఉన్న 6 ఏళ్ల సస్పెన్షన్ను కొనసాగించాలని, లేని పక్షంలో తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ స్పష్టం చేశారు. సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డిల సస్పెన్షన్ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ బుధవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంచకట్ల ఆశమ్మ, ఉయిక ఇందిర, మల్లారెడ్డి, షకీల్, జాఫర్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు గిమ్మ సంతోష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రాజీనామా చేసి రెబల్గా కంది శ్రీనివాస్ను ఓడించడానికి బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకొని పోటీ చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీలో చేరేందుకు చూస్తున్నారన్నారు. అధిష్టానం కూడా వారిపై ఉన్న 6 ఏళ్ల సస్పెన్షన్ను కొనసాగించాలన్నారు. ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారాన్ని కూడా నిలిపివేశామని తెలిపారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేయడానికి మీరు ఆనాడు ప్రయత్నించిండ్రు. కాంగ్రెస్ అభ్యర్థి మీద దుష్ప్రచారం మీరు చేసిండ్రు. ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు గత 5 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు సాధించినటువంటి ఓట్లు కార్యకర్తలందరి సహకారంతో 48,000 ఓట్లని ఇలా కంది శ్రీనివాసరెడ్డి గారు సాధించిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని. సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు, సాజిద్ ఖాన్ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి, నేడు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద మీరేం మాట్లాడారు ఒక్కసారి ఆ వీడియోలు చూసుకోండి. మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు మీరు మాట్లాడిన మాటలు తడి గుడ్డతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల గొంతులు వస్తున్నారని చెప్పావు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్వనాశనమైందని చెప్పిండ్రు. ఇవాళ మీకు నాయకత్వంలో మీరు ఇవాళ వస్తున్నారంటే మీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చికాగో నగరంలో జరిగిన పోరాట ఫలితంగా 8 గంటల పని దినాలు సాధించామని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. బుధవారం మేడేను పురస్కరించుకుని సుందరయ్య భవనంలో జెండాను ఆవిష్కరించారు. 1886లో అమెరికా చికాగో నగరంలో జరిగిన పోరాటాల ఫలితంగా 8 గంటల పని దినాలు సాధించామని, దేశంలో మాత్రం అమలు కావడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. బుధవారం మేడేను పురస్కరించుకుని పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో జెండాను ఆవిష్కరించారు. మేడేకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి దత్తాత్రి, లంకా రాఘవులు, సచిన్, స్వామి, మంజుల తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పోరాటాలు నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ చికాగో నగరంలో పుట్టిన ఉద్యమంతో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8 గంటల పనిదినం సాధించారని తెలిపారు. భారతదేశంలో మోదీ ప్రభుత్వ హయాంలో యజమానులకు అనుకూలంగా 12 గంటల పనిదినం కొనసాగుతుందని తెలిపారు. పోరాడి సాధించిన చట్టాలను కూడా వారికి అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. కార్మికులపై నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కార్మికులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. 8 గంటల పనిదినం కోసం 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా దేశంలోని చికాగో నగరంలో చేసినటువంటి పోరాట ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం అమలవుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో 8 గంటల పనిదినాన్ని కాస్త 12 గంటల పనిదినానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. అట్లనే కార్మికులు స్వాతంత్రం కన్నా ముందు, స్వతంత్రం తర్వాత అనేక పోరాటాలు చేసి కార్మిక హక్కుల్ని సాధించుకుంటే ఆ హక్కులన్నింటినీ మొత్తంగా కాలరాసి యజమానులకు అనుగుణంగా కార్మిక చట్టాలని రద్దు చేసి యజమానులకు అనుగుణమైనటువంటి చట్టాలని రూపొందించింది. సమ్మె చేసే హక్కును, పోరాటం చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, పిఎఫ్, బోనస్ లాంటి హక్కుల్ని పూర్తిగా కాలరాసి యజమానులకు అనుకున్నటువంటి చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. ఇది దుర్మార్గం. ఇది మేడే స్ఫూర్తికి విరుద్ధం. ఈరోజు మేడేను కూడా కించపరిచేటట్టు లేదా మేడేను చిన్నగా చేసి చూపేటట్టు ఈ రోజున బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళు మేడేను కాకుండా ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ మేడేను తక్కువ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వర్గ పోరాటాలకు సంబంధించినటువంటి పోరాటం. ఈ పోరాటాన్ని ప్రపంచ కార్మికులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పోరాటం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగినటువంటి బుద్ధి తెచ్చుకొని భవిష్యత్తులో కార్మిక వర్గ హక్కుల కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉన్నందున వారి సమస్యలపై అవగాహన ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ అన్నారు. బుధవారం బార్ కార్యాలయంలో న్యాయవాదుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తనకు వారి సమస్యలు తెలుసునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులు ఎండ్రాల నగేష్ నేతృత్వంలో న్యాయవాదులు వారి పరిచయాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. గిరిజన జిల్లా అయిన ఖమ్మంకు చెందిన తాను 8 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాదులు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉందన్నారు. చెక్ పిటిషన్ వారం రోజులు మించకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. న్యాయవాదిని నమ్మితేనే కేసులు త్వరగా డిప్యూట్ అవుతాయన్నారు. నేను దాదాపు 8 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. ఒక అడ్వకేట్ బెయిల్ అప్లికేషన్ వేసిన, ఒక అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసిన ఎంత లేబర్ పెయిన్స్ పడతాడు, అవుట్ ఆఫ్ ఆర్డర్ నెంబర్ అయ్యేంత వరకు పీడిఎం గారు చెప్పడం ముందు నిలబడి సూపరింటెండెంట్ బయటకు వచ్చేదాకా రిటర్న్ అయిందా, నెంబర్ అయిందా అంతవరకు ఆ నొప్పులు ఎలా ఉంటాయన్నది ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్గా నాకు బాగా తెలుసు. అదేవిధంగా ఒక బెయిల్ అప్లికేషన్ చేస్తే అది చెకట్ కూడా అయిన తర్వాత ఇన్వర్ట్ క్లార్క్ దగ్గర నుంచి మళ్ళీ నోట్ పుట్టప్ అయ్యడానికి జరిగిన తతంగాలన్నీ మనకు తెలిసి ఎలా అవుతాయి, అవుట్ ఆఫ్ ఆర్డర్లు ఎలా అవుతాయి, ఈ బెయిల్ అప్లికేషన్ నోట్ ఎలా అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి నోటీస్ టు పీపీ, మళ్ళీ తర్వాత కొద్దిగా సివిల్ డిస్ప్యూట్స్ ఎందుకు పెరిగాయంటే మంచి కొత్త జిల్లాలు ఫామ్ అవడం వల్ల దానివల్ల కొత్త లిటిగేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ సివిల్ లిటిగేషన్ మీద జాగ్రత్తలు చేసుకుంటే ప్రొఫెషన్ అనేది నిలదొక్కుంటారు. తర్వాత నా దృష్టికి తీసుకొచ్చారు ఎంబీఓపీతో. అలాంటి ఖచ్చితంగా ఎంబీఓపీ అనేది బెనిఫిషియల్ లెజిస్లేషన్. మనం ఎప్పుడు కూడా క్లైమేట్ కోణంలోనే చూడాలని చెప్పేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్తుంది. ఆ విషయంలో ఎలాంటి అవకాశం ఉన్నా 100% అది బెనిఫిషియల్ లెజిస్లేషన్ కాబట్టి అనుకూలంగానే చేయడం జరుగుతుంది. తర్వాత చెక్ పిటిషన్స్ కూడా డిఫికల్టీ ఉంది. దాదాపు ఒక నెల మొన్న మార్చి ఏప్రిల్లో డాట్ ఫార్వర్డ్లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ఎనీవే నేను ఇప్పుడు వెళ్ళగానే నా అకౌంట్స్ బ్రాంచ్ వాళ్ళని పిలిపించేసి ప్రతి వారం రోజుల కంటే మించకుండా చెక్ పిటిషన్స్ ఇచ్చే విధంగా నేను. అమెరికా చికాగోలో పుట్టిన ఉద్యమం నుంచి ఎర్ర జెండా వచ్చిందని, అదే నేడు కార్మికులకు అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం 138వ మేడేను పురస్కరించుకుని పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అమెరికా చికాగో నగరంలో పుట్టిన ఎర్ర జెండా నేడు కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం 138వ మేడేను పురస్కరించుకొని పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
కార్మికులు పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నళినిరెడ్డి, కుంటాల రాములు, దేవిదాస్, అమీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 8 గంటల పని దినాల కోసం అమెరికా చికాగో నగరంలో కార్మికులు ఐక్యంగా ఉండి ఉద్యమించారన్నారు. అక్కడి ప్రభుత్వం కాల్పులు జరపడంతో రక్తపు మడుగులో షర్టులను ముంచి ఎర్ర జెండాను చేశారన్నారు. అదే నేడు కార్మికులకు అండగా ఉంటూ పోరాడుతున్నారన్నారు. ప్రభుత్వాలు కూడా కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అంతకుముందు 1886 కన్నా ముందు అనేక సంవత్సరాలుగా కార్మికులని యంత్రాల్లాగా పనిచేసుకుంటూ వెట్టి చాకిరి బానిసత్వం పనిచేయించిన తరుణంలో సామ్రాజ్యవాద ప్రభుత్వం కుట్రలు అన్నీ కార్మికులనే వేలాది మందిని కాల్చి చంపడం జరిగింది. తుపాకులతోటి తూటాలతోటి చంపితే ఆ రక్తం మడుగులో ఒక నాలలాగా, ఒక వాగులాగా, ఒక చిన్న సముద్రంలాగా పారుతూ ఉంటే ఆ సముద్రంలో, ఆ రక్త సముద్రంలో, రక్తపు నాళల్లో కార్మికులంతా కొట్టుకపోతూ అలాంటి పరిస్థితిలో ఆనాడు ఒక కార్మికుడు కొద్దిగా కొర్రివారంతో, కొద్దిగా పానంతో చొక్కా తీసి రక్తంలో ముంచి ఎత్తేసిన జెండానే ఇవాళ ఎర్ర జెండా ఇవాళ ప్రపంచానికి వెలుగునిచ్చింది. ప్రపంచ కార్మికుల ఐక్యత ఉన్నదంటే 135 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అనేక కమ్యూనిస్టు దేశాలు కార్మిక రాజ్యాలు వస్తున్నాయంటే ఆనాడు చికాగో నగరంలో అమెరికా సామ్రాజ్యవాద దేశంలో పుట్టిన ఎర్ర జెండా ప్రపంచమంతటా వ్యాపించి నేడు ఇవాళ కార్మికులు ప్రపంచమంతటా ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా, కార్ఖానలో అయినా, ఏ కార్మికులైనా ఎర్ర జెండాలలో ఇవాళ మేడే పండుగ, అది వాళ్ళు చనిపోయింది కానీ ఒక పండుగలాగా ప్రపంచమంతా చేస్తాం. కార్మికులు ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని ఐఎఫ్ఏయు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఐఎఫ్ఏయు ఆధ్వర్యంలో పిట్టలవాడలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం పోరాడి సాధించిన కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం 4 కోడ్లుగా చేసి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పిట్టలవాడలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మిక చట్టాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, జిల్లా కన్వీనర్ కళావతి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాజు, పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరీష్, మడావి గణేష్, సుభాష్, నర్సింగ్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగాలను కార్పొరేట్లకు దారాదత్తం చేసేలా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. ఈ క్రమంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రాణత్యాగాలు చేసి సాధించిన చట్టాలను సవరించిందని ఆరోపించారు. కార్మికుల హక్కులు, చట్టాల సాధనకు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 8 గంటల పనిదినం కోసం ఆనాడు యాజమాన్యాల మీద తిరుగుబాటు చేసి ప్రాణాలు అర్పించి జైళ్ళు, ఉరికొయ్యలు, చెరసాలకు పోయి ఆనాడు 8 గంటల పనిదినం కోసం ఆనాడు కార్మిక వర్గం పోరాడింది. చికాగో కార్మిక వర్గం యొక్క పోరాట స్ఫూర్తితోటి ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోరాడింది. అయితే 138 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ దేశంలో కార్మిక వర్గం ఇంకా హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆనాడు కార్మిక వర్గం, దేశ కార్మిక వర్గం, ప్రపంచ కార్మిక వర్గం 8 గంటల కోసం అయితే పనిచేశారో ఆ 8 గంటల పనిదినాన్ని లేకుండా 12 గంటల పనిదినం చేయబోతా ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 29 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి ఉపయోగపడే విధంగా వాళ్లకు సర్వాధికారాలు ఇస్తుంది. సైన్స్ పై అవగాహన కల్పించేలా నిర్వహించే శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ న్యాయవాది వెండి భద్రేశ్వర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే సైన్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా సైన్స్ అధికారి రఘురమణతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని ప్రముఖ న్యాయవాది వెండి భద్రేశ్వర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే సైన్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా సైన్స్ అధికారి రఘురమణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెజిషియన్ రాజు పలు ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జేవీవి రాష్ట్ర కార్యదర్శి రవీందర్, జిల్లా కార్యదర్శి ఉషన్న, నాయకులు ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది వెండి భద్రేశ్వర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో సైన్స్ ఎంతో ముఖ్యమన్నారు.
ప్రస్తుత కాలంలో కూడా మూఢనమ్మకాలు పెరిగాయని తెలిపారు. వాటిని నిర్మూలించాలంటే విద్యార్థులు సైన్స్ గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. వారం రోజుల పాటు జేవీవీ ఆధ్వర్యంలో జరిగే శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాలిడేస్ అయిన తర్వాత ఇంటికాడ రెండు పనులు చేస్తారు. టైంకి తినడం, సెల్ ఫోన్లో ఆడడం, టీవీ చూడడం. అలాంటి పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఈ 1 వీక్ కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం చాలా గర్వనీయం, చాలా అభినందనీయం కూడా. పిల్లలకి వాళ్ళు చెప్పిన ఏవైతే 1 వీక్ ప్రోగ్రామ్ ఉందో అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. మీరు కనుక రెగ్యులర్గా టైం టు టైం వచ్చి నేర్చుకుంటే మీకు చాలా అవసరం. అది ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లలో దొరుకుతుంది, దట్ ఈస్ మస్ట్. అది మీరు చదవాల్సిందే. కానీ దిస్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. మీ లైఫ్కు సంబంధించింది, మీ జీవితానికి సంబంధించింది. హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పారు. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ నాది చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక హ్యాండ్ రైటింగ్ మంచిగా నేర్చుకుంటే హ్యాండ్ రైటింగ్ విల్ షో యూ, అదొక ఇంప్రెషన్. మీ హ్యాండ్ రైటింగ్ని బట్టి మీ ఇంప్రెషన్ తెలుస్తుంది. బుధవారం యాదవ సంఘ భవనంలో వాగ్గేయకారుడు కవి ప్రబీర్ పుర్కర్ రచించిన అలుపెరుగని పోరాటం పుస్తక ఆవిష్కరణ జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో ప్రజా సంఘాలు, కవులు ఉదారి నారాయణ, అశోక్, బండి దత్తాత్రి, మునీశ్వర్, సచిన్, దర్శనాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. హక్కుల కోసం ఉద్యమించిన, ప్రశ్నించిన వారిపై నేటి ప్రభుత్వాలు కేసులు పెడుతున్నాయని జయరాజు అన్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి సామాన్య ప్రజలకు వాటిని తెలియజేయడానికి అలుపెరుగని పుస్తకం రచించారన్నారు. ప్రాచీన సాంప్రదాయాలే నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు. గురువు వ్యవసాయం లేని సమయంలో సాంప్రదాయాలు వచ్చాయని పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పు రావాలంటే ముందుగా తాము మారాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రబీర్ గారు ఇప్పుడు అండమాన్ జైల్లో ఉన్నాడు. ఈయన చేసిన నేరం ఏంటంటే ఇలా కెమెరా పట్టుకొని ఎక్కడ సత్యం ఉందో ఆ సత్యాన్ని ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ సత్యం చెప్పినందుకే ఆయన మీద దాడి చేసి ఆయన పట్టుకొని ఆయన మీద ఉపాలాంటి కేసుల్ని పెట్టి ఆయన ఇప్పుడు అండమాన్ జైల్లో ఉంచారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చట్ట వ్యతిరేకులు అనేవాళ్ళు. ఇంతకుముందు నీకు చట్ట వ్యతిరేకంగా నీ దగ్గర ఆయుధం ఉంది, ఇదో చట్ట వ్యతిరేకంగా ఈ పుస్తకం నీ రూములో దొరికింది, ఇదో చట్ట వ్యతిరేకంగా ఇగో ఈ ఎర్ర జెండా ఫ్లాగ్ నీ దగ్గర రూమ్ లో అవపడ్డదని ఇంతకుముందు తీసుకుపోయి కాల్చేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నీ దగ్గర రాజ్యాంగం అనే పుస్తకం దొరికింది, నీ ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంది, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఇలాంటి అసలు ఇప్పుడు నువ్వు ఒకటి కాదు, నువ్వు ఏది మాట్లాడినా కానీ ఇప్పుడు నిన్ను తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నేతాజీ చౌక్లో కార్మికులతో సమావేశం నిర్వహించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో కార్మికులకు, కార్పొరేట్ రంగాలకు ఉపయోగపడేలా చట్టాలు, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నేతాజీ చౌక్లో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలు, పోరాటాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దేవేందర్, గాజంగులరాజు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ 138 ఏండ్ల క్రితం పోరాడి 8 గంటల పని దినాలు సంపాదించుకున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ వాటిని తొలగించి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా చట్టాలను తీసుకువస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని, ప్రైవేట్ వారు యూనియన్లు సమ్మె లేకుండా చేయాలని కోరడంతో కార్మికులు పోరాడి సాధించిన 44 చట్టాలను 4 కోడ్లుగా చేశారని ఆరోపించారు. చట్టసభల్లో కార్మికుల పక్షాన మాట్లాడే ప్రతినిధులు లేరని, ఈ ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కార్మికులు ఐక్యం కావాలన్నారు. ఇదిలా ఉంటే అటు క్రాంతికారి హమాలీ లేబర్ కాంట్రాక్ట్ కార్పొరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. సొసైటీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు షాలిక్రావు, గౌరవ అధ్యక్షులు
షాహెజాద్ హుస్సేన్, విఠల్, అఫ్రోజ్ హుస్సేన్, సంతోష్, రాజేశ్వర్, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండలంలో పార్లమెంటు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజయ్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా జైనత్ మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అక్కడి నుండి నేరుగా బేలా మండలంలోని శంకర్గూడ చెక్పోస్టుకు చేరుకొని తనిఖీ చేశారు. సిబ్బంది విధులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బేలా మండలంలోని మార్కెట్కి వెళ్లి అక్కడికి వచ్చే వివిధ ప్రాంతాల ప్రజలతో మమేకమై ఎన్నికలపై మాట్లాడారు. వారికి ఎన్నికలపై ఓటు హక్కు ప్రాధాన్యతపై ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట జైనత్ సిఐ సాయినాథ్, బేలా ఎస్ఐ రాధిక, జైనత్ తహసీల్దార్ శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోరందుకున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం, హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపణ. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని పిలుపు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు, కార్మిక హక్కుల పోరాటాలను స్మరించుకున్న నేతలు ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని పిలుపు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలన్న కార్యక్రమ అతిథులు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.